ఇంట్లో వినాయకుడు బ్రోడ్డుపైకి వచ్చినట్టుగా ఉంది ఇప్పుడు. ఎప్పుడో వచ్చేసాడు వినాయకుడు బయటికి. వీధి వీధిని మనం వినాయకులు పెడుతున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఏమైంది, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో విల్లాస్ కట్టిన దాంట్లో ఒక గుడి కట్టుకోవాలి. ఇంట్లో నుంచి పూజారం బయటకు వచ్చేసింది. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీకి కూడా గుడి కావాలి ఇప్పుడు. పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఎన్నో బ్లాక్స్ ఉన్నాయి, మాకు గుడి కావాలి ఇప్పుడు. కొంతమంది జైన్ టెంపుల్ కట్టుకుంటున్నారు, కొంతమంది గుళ్ళు కట్టుకుంటున్నారు. ఎక్కడ కట్టుకోవాలి గుడి? ప్రతి వాళ్ళు కూడా ఇంత మనం ఎక్కడ చూసినా వాస్తు వస్తేనే మాట్లాడుతున్నాం. ఈశాన్యం ఎలా ఉండాలో మరి అందరూ చెప్తారు. ఈశాన్యం ఓపెన్గా ఉండాలి, ఖాళీగా ఉండాలి, ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు, అందరికీ తెలుస్తుంది. కానీ తీసుకెళ్ళి గేటెడ్ కమ్యూనిటీస్కి ఈశాన్యంలో గుళ్ళు కడుతున్నారు. అలాంటివి నేను ఎన్నో చూశాను. ఏరా బాబు ఇక్కడ కట్టకూడదు కదా అంటే మాకు ఇలా కట్టమని చెప్పారండి. ఈశాన్యంలో గుడి కట్టకూడదు. ఆ స్థలానికి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీకి తీసుకెళ్ళి గేటెడ్ కమ్యూనిటీలో బ్రహ్మాండంగా అట్టహాసంగా గుళ్ళు కడుతున్నారు. దానివల్ల చిన్నగా మొత్తం కమ్యూనిటీ అంతా కూడా దోషపూరితం మారిపోతుంది. చిన్నగా కొన్ని సంవత్సరాలకే డెడ్ ఎండ్ అయిపోతుంది, అది సమాప్తం. అందులో ఉన్న వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. చిన్నగా స్టార్ట్ అవుద్ది, ఒకటి 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 డొమెస్టిక్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ యాటిట్యూడ్స్, పిల్లలపైన ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది, యాక్సిడెంట్స్, జబ్బులతో బాధపడడం. మళ్ళీ అక్కడ దేవుడు ఉన్నాడు ఈశాన్యంలో. ఎట్టి పరిస్థితుల్లో గేటెడ్ కమ్యూనిటీస్లో ఈశాన్యంలో కట్టుకోకూడదు. ఇంకెక్కడైనా కట్టుకోండి, పశ్చిమ వాయుల్లో కట్టుకోవచ్చు, కానీ ఉత్తరం కంపౌండ్ కానుకోకుండా ఉత్తరం కంపౌండ్కి గుడి తాళిదలం వదిలిపెట్టి కట్టుకోవచ్చు. లేదు నైరుతిలో ఖాళీ స్థలం ఉంది, అక్కడ నైరుతిలో బ్రహ్మాండంగా ఎత్తైన గుడి కట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంతేగాని తీసుకెళ్ళి దేవుడు అక్కడే ఉండాలి ఈశాన్యంలోని గుడి కడితే మాత్రం ముందు జనరేషన్స్ చాలా ఇబ్బందులు పడతారు.